హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం గాలివీడు మార్కెట్లో అయితే ఉన్నామండి. అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య డిస్టిక్, ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ గాలివీడు అండి. ఇక్కడ ప్రతి గురువారం అనేది మార్కెట్ జరుగుతుంది. సో ఇక్కడ వచ్చే గొర్రెల జాతులు కానీ మేకలు కానీ ఏం రేటు పోతున్నాయి అని క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎక్కువ శాతం ఎర్రగొర్రెలు వస్తాయి, అలాగే జుడుబులు కూడా వస్తాయి. సో దీంట్లోకి డిఫరెన్స్ ఏంది, ఏం రేట్లు పోతాయి అనేది మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. చూడొచ్చు, ప్రజెంట్ అయితే మనం గొర్రెలకు సంబంధించిన ఆ ఏరియాలో అయితే ఉన్నామండి. ఇదంతా కూడా మొత్తం గొర్రెల బ్యాచ్లే, ఇదంతా కూడా కట్టలుగా గొర్రెల బ్యాచ్లు అనమాట. సో ఆ లాస్ట్లో కనిపిస్తుంది చూడు, అక్కడి నుంచి అయితే ఆ వెహికల్స్ అక్కడి నుంచి అయితే మొత్తం కూడా పొట్టేండ్లు మేకలు మేకపోతులకు సంబంధించిన మార్కెట్ జరుగుతుంది. ఇదంతా కూడా పెద్ద మార్కెట్ అండి. వన్ ఆఫ్ ద బిగ్ మార్కెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఇది ఒకటి అనమాట. సో మన ఏరియాలో రాయలసీమలో పెద్ద మార్కెట్లో ఇది ఒకటి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కొన్ని, దాంతో పాటు ఇది ఒకటి అనమాట. సో చూద్దాం మనం ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి. ఎక్కువ శాతము ఎర్రగొర్రెలకు సంబంధించి వస్తాయి ఈ ఏరియాలో. ఈ దీనికి డిమాండ్ ఎక్కువ. ఇంకా జుడిపీలు కూడా వస్తాయి. సో అవి కూడా చూద్దాం మనం. చూడొచ్చు, ఇక్కడ ఉంటుంది, ఈ కట్టను అడదాం మనం ఫస్ట్. ఇందులో పిల్లలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. అంటే తక్కువ శాతం ఉన్నాయి పిల్లలు, 1-2 పిల్లలు అయితే ఉన్నాయండి. మిగతా అంతా కూడా గొర్రెలకు సంబంధించి ఎక్కువ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీ దగ్గర ఏదైనా గొర్రెలు కానీ పొట్టేళ్ళు కానీ మేకలు కానీ ఏదైనా ఉంటే మన ఎల్కే ఛానల్లో ప్రమోషన్స్ అయితే చేస్తున్నామండి. సో ఎవరైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళు మన ఛానల్లో నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే మళ్ళీ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో మనం అయితే పబ్లిసిటీ చేస్తాం మన ఛానల్ తరఫున. ఏ చెప్తారా జతనా? జత ఎంత చెప్తాను? 30 పిల్లలు ఉన్నాయా? పిల్లలు కూడా ఉన్నాయా? జత ఇప్పుడు జతకో పిల్ల వస్తున్నా ఉదానికి వస్తుందో ఉదానికి రాదు. ఫ్రెండ్స్ చూస్తే జత మీద 30,000 చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో జతకి ఒక పిల్ల రావచ్చు, అంటే గొర్రెకు పిల్ల లేదండి. సో జతకు ఒక పిల్ల అంటే అప్పుడు మనకు 2 గొర్రెలకు ఒక పిల్ల, 3 గొర్రెలు కలిపి మొత్తం 3 ఊరులు కలిపి 30,000 చెప్తానండి. 30,000 రూపాయలు చెప్తాను. సో వ్యాపారం అనేది ఉంటుంది. అప్పుడు మనకైతే ఒక్కొక్క గొర్రెనికి 15,000 రూపాయలు అనేది ఈచ్ వన్ పడుతుందండి. సో ఆ విధంగా చెప్తా ఉంటారు, కానీ తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. నెక్స్ట్ బ్యాచ్లో చూద్దాం. ఈ బ్యాచ్లో ఒక 4-5 బ్యాచ్లు చూసారంటే మీకు అయితే నీట్గా అర్థమైపోతుంది. సో ఎర్రగొర్రెలకు సంబంధించి రేట్ ఎట్లా పోతున్నాయి ఏమనేసి. సో ఇందులో కూడా పిల్లలు 1-2 ఉన్నాయి, ఏదో తెలియలా. చూద్దాం, ఒకసారి అడుగుదాం. అన్నా మీయే కదన్నా పిల్లలు ఉన్నాయి నా దీంట్లో? అన్నీ గొర్రెలే. ఓకే, ఏం తన జత? ఇక్కడ చూడనా, ఉన్నీలే. ఏం తన జత? 36 సూడు గొర్రెలేనా మొత్తం? అన్ని సూడు గొర్రెలే. 36,000 రూపీస్ అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో జత మీద 36,000 రూపాయలు అని చెప్తున్నాడు. అప్పుడు ఒకటి మనకు 17 రౌండ్ల 34 16,000 చిల్లర పడుతుందండి. 18 రౌండ్ల 36 18,000 రూపాయలు అనేది ఈచ్ వన్ పడుతుందండి. 18,000 రూపీస్ అనేది ఈచ్ వన్ చెప్తా ఉన్నారు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో 18,000 36,000 అయితే చెప్తాను. దీంట్లో చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఎర్రగొర్రెలకు సంబంధించి ఇక్కడైతే మనం చూస్తామండి. సో అన్నీ కూడా మంచి సైజులో ఉన్నాయి. అన్ని సూటు గొర్రెలు చెప్తాను. దీంట్లో పిల్లలు అయితే ఏమి లేవండి. సో 36,000 రూపాయలు నేను చెప్తాను, కానీ వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ బ్యాచ్ చూద్దాం. ఈ బ్యాచ్ కూడా పెద్ద బ్యాచే. మొత్తం చూడండి, ఏదైనా కూడా గొర్రెల పైన నామాలు ఉన్నాయి, ప్యాచ్లు, వైట్ ప్యాచ్లు ఉన్నాయి. వైట్ రెడ్ మిక్సింగ్ అయితే ఉన్నాయి అనమాట. సో చాలా వరకు అదే అయితే ఉన్నాయి. నా మీయే కదన్నా? దీని పిల్లలు ఏమైనా ఉన్నాయా? ఓన్లీ గొర్రెలు ఏమన్నా? అన్ని ఖాళీ గొర్రెలే. సూటియా మామూలు గొర్రెలు? సూటి గొర్రెలు ఉన్నాయి. ఏం చెప్తానన్నా జత? 28. ఓకే, 28,000 రూపీస్ అయితే జత మీద చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 28,000 రూపాయలు అనేది జత మీద చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్కటి మనకు 14,000 రూపాయలు అనేది పడుతుందండి. సో చూసుకోవచ్చు, మొత్తం సూటి గొర్రెలుగా చెప్తున్నాడు. పిల్లలు అయితే ఏమి లేవని చెప్తున్నాడు. 14,000 రూపీస్ అనేది చెప్తాడు. చెప్పడం వ్యాపారం అనేది తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. చూసుకోవచ్చండి. సో గొర్రెలు అయితే మంచి సైజులో ఉన్నాయి, బాగున్నాయి. గొర్రెలు బాగున్నాయి. కాకపోతే నెల్లూరు జుడిపి కాదు, ఇక్కడ ఈ ఏరియాలో ఇవే దీంట్లో డిమాండ్ ఎక్కువ కాబట్టి సో ఎక్కువ ఇవే తీసుకుంటారు అనమాట. నెల్లూరు జుడిపి గొర్రెలు ఇచ్చినా కూడా వీళ్ళు తీసుకోరు. మాకు అవసరం లేదు, మాకు అవి పోవు, అవి వేస్ట్ అని చెప్పే పరిస్థితి అనమాట ఇక్కడ. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి సో దీనికి ఇక్కడ డిమాండ్, ఇంకో దాంట్లో ఇంకో ఏరియాలో డిమాండ్ అనమాట. సో 14,000 రూపీస్ అనేది ఈచ్ వన్ చెప్తున్నాడు అనమాట. ఈ గొర్రెలకు సంబంధించి మనం చూస్తాం అంటే. సో చూద్దాం, మనం ఇప్పుడు చూసిన బ్యాచ్లో
36, 38, 30, 28 ఆ విధంగా చెప్తా ఉంటారు. చూద్దాం ఈ బ్యాచ్లో ఏం తర్వాత చూద్దాం. దీంట్లో కూడా మొత్తం గొర్రెలు ఉన్నట్టున్నాయి, పిల్లడైతే ఏమీ లేవు అనుకుంటాను. నా ఏం తన చెప్తానా 32, 32,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు. సో ఇందులో కూడా పిల్లలు ఏమి లేవండి, మొత్తం అంతా గొర్రెలే. 32,000 అనేది జత మీద చెప్తున్నాడు, కానీ వ్యాపారం అనేది ఉంటుంది. అప్పుడు మనకు 16,000 రూపాయలు అనేది ఒకటి చెప్తారు. ఏనా కొంటాండ్రా మీరు? చూస్తా ఉంటారా? లేకపోతే మీయేనా చూస్తా ఉంటారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దగ్గరే కొనేదానికి వచ్చారు, చూసేదానికి. ఎట్లా ఉన్నాయి నా రేట్లు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఎక్కువ తక్కువ మీ అంచనా ప్రకారం ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎక్కువగానే ఉన్నాయా? ఈరోజు మార్కెట్ అనేది రేట్లు ఎక్కువగానే కనిపిస్తున్నాయి అంటారు. ఓకే, 16,000 రూపాయలు అనేది ఒక గొర్రె చెప్తా ఉన్నారండి. దీనిలో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు, తగ్గింపు ఉంటుంది. సో ఇందులో పిల్లలు అయితే లేవు. ఏవి అవునా, ఆడ అయిపోయినాయా? ఓకే, సో ఓకే అండి. ఇదైతే మనకైతే 16,000 రూపీస్ ఈచ్ వన్ చెప్తున్నాడు. పర్ పేర్ వచ్చి 32,000 అయితే చెప్తాను అనమాట. చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు. అక్కడ చూసి బేరాలు జరుగుతున్నాయంటే, సో అక్కడైతే అయిపోయినాయంట. సో ఫైనల్ రేటు అక్కడ 30-31కి అట్లా అయినా ఏం చెప్తాను అనమాట. సో అటు సైడ్ కూడా అక్కడ కూడా వ్యాపారం జరుగుతున్నాయి. ఆడ చూస్తాను కదా, అక్కడైతే వ్యాపారం జరుగుతున్నాయి అనమాట. సో చూద్దాం, ఒక 4-5 బ్యాచ్లు చూసామంటే మనకు అర్థమైపోతుంది ఏం రేట్లో పోతున్నాయి అనేసి. ఇక్కడ కొంచెము మేపులు తక్కువ ఉన్నాయి, గొర్రెలు ఇవి కొంచెం డల్గా ఉండేట్టున్నాయి. సో ఇవి చూద్దామండి మనము, ఇవి ఏమైనా తగ్గిస్తారా, తక్కువ రేటు చెప్తారా అనేసి. ఇందులో కూడా పిల్లలేమో 1-2 తప్పితే ఏం పిల్లలేమో ఎక్కువ కనిపించడం లేదు. సో చూద్దాం. ఏం తరనా చెప్తానా? ఆయన బాగున్నావా? నేనా ఏం తనా? 23 పిల్లలు ఏమైనా ఉన్నాయా? పిల్లలు లేవు. గొర్రెలు మాత్రమే జత 23 చెప్తున్నాం. ఫ్రెండ్స్ 23,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ బ్యాచ్ లో కాస్త తక్కువ అన్నిట్టు తెలుస్తుంది రేట్లు. మనకు గొర్రెలు కూడా ఆ సైజులు లేవు కాబట్టి కొంచెం తక్కువ రేటే ఉంది. 23,000 రూపాయలు జత మీద చెప్తున్నాను, కానీ వ్యాపారం అని చేసుకోవచ్చు. సో 23 నోడు మనకు 13 రోజులు, 12 రోజులు, 24, 11,500 రూపాయలు అనేది ఈచ్ వన్ పడుతుందండి. సో ఇందులో ఈ గొర్రె చూస్తాను కదా మనం, 11,500. దాని పిల్లలు సర్లే ఈ గొర్రె అనుకుందాంలే, దీనికి లేదు కదా పిల్ల. ఓకే, ఈ గొర్రె అనుకుందాం. 11,500 రూపాయలు చెప్తాను, కానీ తగ్గింపు అనేది ఉంటాను అనమాట. సో చూసుకోవచ్చండి ఈ గొర్రెలకు సంబంధించి. 7 మాత్రమే కొంచెం తక్కువ అనిపించినాయి మనకు, మిగతా అంతా కూడా రేట్లు అయితే దగ్గర దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని పట్టినట్టు ఉన్నారు, ఇవి చూద్దాము ఏం రేటుకి అయినాయా. అలా కొన్నారా? ఎంత పడినాయి నా జత? 4 గొర్రెలు పిల్లలు వచ్చినాయా? 4 గొర్రెలు 3 పిల్లలు 60,000 పడ్డాయా? 60. ఫ్రెండ్స్ చూస్తే 4 గొర్రెలు 3 పిల్లలు అండి. మొత్తం ఇవి 60,000కి అయితే అయినాయంట, 60,000 రూపీస్కి అయితే అయినాయంట. అప్పుడు మనకు ఒక్కొక్కటి 15,000 రూపాయలు అండి ఈచ్. దగ్గర దగ్గర 15,000 రూపాయలు దాకా పడుతుందండి ఒక్కొక్క గొర్రె, ఒక పిల్ల. కలిపి బాగా పిల్లలేమో అంతా బాగానే ఉంటాయి. పిల్లలు కూడా సైజుకి వచ్చేసాయి. పొట్టేలు పిల్లలు అనేవి 2 పొట్టేలు, 1. ఓకే, ఇది చూసుకోవచ్చండి. మనకైతే యావరేజ్గా 15,000 రూపాయలు అనేది పడుతూ ఉంది. ఇక్కడ చూద్దాం, సెలెక్టెడ్ గొర్రెలు తీసుకున్నట్టుంటారు. ఇది మంచి సైజులో అయితే ఉన్నాయి. దీంట్లో జుడిపి కూడా ఒకటి, నెల్లూరు జుడిపి గొర్రె అయితే ఉంటుంది. ఇవి ఏం రేటు పడ్డాయి కనుక్కుందాం మనం. నాకు కొనుక్కున్నారా, అమ్ముతాడన్నా? ఏం తరనా జత? 27,500 రూపీస్ అయితే చెప్తా ఉన్నారండి. చెప్పడం వ్యాపారం అనేది ఉంటే అమ్మడానికి అయితే ఉన్నాయి. ఇవి కూడా మంచి సైజులు అయితే ఉన్నాయండి. సో 27,500 రూపాయలు అనేది చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఇందులో ఒకటే నెల్లూరు జుడిపి గొర్రె అయితే ఉంటుంది. సో మిగతా అన్ని కూడా బాగుంటాయి. ఆ గొర్రెకి ఈ గొర్రెకి డిఫరెన్స్ చూసుకుంటే ఎర్ర గొర్రె బాగుంది చూడడానికి. ఇక్కడున్న వాతావరణానికి కూడా అదే కొంచెం సెట్ అయ్యేట్టుగా ఉంది అనమాట. అనమాట ఇంకా కొన్ని బ్యాచ్లు అయితే ఉంటాయండి. ఈ బ్యాచ్ల్లో కొన్ని మనం చూద్దాము. ఇందులో పెద్ద బ్యాచ్ ఒకటి వ్యాపారం జరుగుతుంది. సో చూసుకోవచ్చండి, మనకు ఏరియాను బట్టి గొర్రెలు రేట్లు మారుతూ ఉంటాయి, కలర్ మారుతా, రంగులు మారుతూ ఉంటాయి. ఒక్కటే అనేం లేదండి. ఆ జాతి అనేది గొర్రె జాతి అంటే గొర్రె జాతి. రంగులు మారుతూ ఉంటాయి, వాతావరణాన్ని బట్టి రంగులు కలర్స్ మారుతూ ఉంటాయండి. ఏదైనా కూడా ఒకటే. సో ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్గా ఉంది, వీడియో ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ బేరం జరుగుతున్నాయి, ఏం రేటుకి అవుతున్నాయి ఏమనేసి.
ఇందులో కూడా ఎక్కువ శాతం గొర్రెలు ఉంటున్నాయి, పిల్లలు ఏం లేవు అనుకుంటాను. మంచి సైజులో అయితే ఉన్నాయండి గొర్రెలు కూడా. మొత్తం అంతా అన్నాళ్ళతో వ్యాపారంలో ఉన్నారు. ఏం పేరన్నా చెత్తనా? 25 20 అయిపోయినాయా? ఓకే, 25,000కి అయితే అయినాయంటే చూసుకొచ్చి ఇది ఫైనల్ రేటు. 25,000 రూపాయలకైనా జత మీద అయిపోయినట్టే. అప్పుడు 12,500 రూపాయలు అనేది ఈచ్ వన్ పడుతుందండి. సో వ్యాపారం అనేది అయిపోయింది అని చెప్తున్నాను ఫైనల్ గా. మీరేనా అమ్మిందే? మీరు కొనుక్కున్నారా? మీరు అమ్మినారా? మీరు అమ్మినారు. ఓకే ఓకే ఓకే, మీరు కొనుక్కోండి ఇదేనా? ఓకే ఓకే, 25కి అయిపోయినాయి అనమాట. సో అదే అనమాట, దీంట్లో ఫైనల్ ప్రైజ్ అండి. ఇది 25,000 రూపాయలకి ఫైనల్ గా ఈ బ్యాచ్ లో మనకైతే తెగింది అనమాట. సో గాలివీడు మార్కెట్ లో ప్రజెంట్ అయితే మనం ఉంటామండి. సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో, ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నా. ఓకే, ఇక్కడ ఇంకో బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ చూద్దాం. ఈ బ్యాచ్ ఇంకా ఒకటో రెండు ఉన్నాయి, కానీ మనకు యావరేజ్ గా అర్థమైపోతుంది అనమాట. ఇప్పటికే అర్థమైపోతుంది మీకు. సో ఇది ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉంది. ఇందులో కూడా పిల్లలు ఒకటో రెండు ఉన్నాయి, అంతే, ఎక్కువ ఏం లేవు. సో చూద్దాం ఏం చెప్తారో ఏమేసి. బేరాలు జరుగుతున్నాయి. ఏం రేట్లు అయితే ఉన్నాయన్నా? 25 అయిపోయినాయా? ఉన్నాయా? అవి అయిపోయినాయి. ఇవే చెప్తా ఉన్నారు 25. ఎంతకు అడుగుతుండ్రా? 23కి అడుగుతుండ్రా. ఓకే ఫ్రెండ్స్, చూస్తే దీంట్లో అయితే 25,000తో బేరము చెప్తా ఉన్నారంట. సో ఒక 1000 రూపాయలు ఇటు అటు జరుగుతుంది బేరము. పిల్లలు ఏమైనా ఉన్నాయనా? 10 పిల్లలు. మిగతా దాంట్లో అన్ని గొర్రెలే. ఓకే, 10 పిల్లలు, మిగతా అంతా గొర్రెలే అంట. చూసుకోవచ్చు. 25 చెప్తా ఉన్నారు, కానీ తగ్గింపు ధర అనేది ఉంటారు అనమాట. చూసుకుంటే పిల్లలు కూడా ఉన్నాయి. 23కి అడుగుతున్నా. ఎత్తాలే. ఎన్ని గొర్రెలు ఉన్నాయి బ్యాచ్ లో మొత్తం? ఎంత? ఎన్ని ఉన్నాయి బ్యాచ్ లో? 10 పిల్లలు. గొర్రెలు 43. మీయేనా? ఎక్కడి నుంచి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారా? ఎట్లుందన్నా మార్కెట్? రేట్లు ఎక్కువ తక్కువ పర్వాలేదా? మీడియంగా ఉండదు. ఓకేనా, థ్యాంక్ యూ. సో అదే అనమాట, 23, 25 మధ్యలో వ్యాపారం జరుగుతుందండి. ఇది చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకైతే అర్థమైంది అనుకుంటాను. ఇది ప్రజెంట్ మన గాలివీడు మార్కెట్ లో ఉన్న వ్యూ. ఇంకా మనం లోపలికి పోదామండి. సో అంతకుముందు ఒక నెల్లూరు జుడిపీలు కొన్ని ఉండే బ్యాచ్ అయితే ఉన్నాయి. సో ఇవి పరాలు ఉన్నట్టు ఉన్నాయి. దీంట్లో చిన్నవి పెద్ద అన్ని కలిపి అయితే ఉంటాయి. గొర్రెలు పరాలు ఇవి కూడా రేట్ అడిగేది. నా ఏం తరనా చెత్తనా? గొర్రెల పరాలు ఇవే? గొర్రెలు చిన్న పిల్లలు కూడా ఉన్నట్టున్నాయి. పరం పిల్లలా, పొట్టే పిల్లలా? అట్లా ఉన్నాయి. ఇప్పుడు జత ఏం చెప్తానన్నా దీంట్లో? కట్ట మీద మొత్తం 30,000 అయితే చెప్తానని చెప్పడం, వ్యాపారం అనేది చేసుకోవచ్చు. ఇందులో నెల్లూరు జుడిపి ఉన్నాయి, ఎర్రగొర్రెలు ఉన్నాయి, పిల్లలు పొట్టేళ్ళు అన్ని కలిపి ఉన్నాయండి. సో జత మీద మనకు 30,000 చెప్తున్నాం. ఒక్కోటి మనకి ఈచ్ 15,000 రూపీస్ అని చెప్తాను, కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో గాలివీడు మార్కెట్ ప్రజెంట్. నాకు కొనుక్కున్నారా ఇవే? ఎంత పడ్డాయన్నా? ఎంత రేట్ ఏమన్నా తెలుసా? ఓకే, సో అదే అండి. ప్రజెంట్ అయితే మనం ఈ గొర్రెలకు సంబంధించి ఎర్రగొర్రెలు కానీ నెల్లూరు జుడిపి కానీ ఏం రేటు పోతున్నాయి క్లియర్గా అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ పొట్టేన్లు, ఎర్ర పొట్టేన్లు, జుడిపి పొట్టేన్లు, మేకల మేకపోతే దానికి సంబంధించి క్లియర్గా వీడియో చేద్దాం. థ్యాంక్ యూ.